ఫ్రెండ్స్, మాకు ఇప్పుడే ఫోన్ వచ్చింది, ఒక కాల్ వచ్చింది. ఇక్కడ నుంచి దయ్యం తిరుగుతున్నట్టు వస్తుంది. ఒకసారి వెళ్ళి చూద్దామండి. హలో ఫ్రెండ్స్, ఇక్కడ ఒక దయ్యం తిరుగుతున్నట్టు వచ్చింది. మాకు ఒక ఐడియా వచ్చింది, ఒక కాల్ వచ్చింది. ఎవరో ఫోన్ చేసి చెప్పారు. వాళ్ళు ఎవరో కూడా మాకు తెలియదు. చూద్దాం ఆ దయ్యం ఎక్కడుందో. స్టార్ట్. ఇక్కడే అంటే ఒక్కోసారి దయ్యం వచ్చి ఎక్కడ కూర్చొని అటు ఇటు తిరుగుతూ ఉంటుందంట. ఒకసారి ఈ వ్యూ, ఒకసారి కెమెరామెన్ ఇదిగోండి, ఈ స్తంభం మీద కూర్చుంటుందంట దయ్యం. ఈ దయ్యం ఇక్కడ కూర్చొని అటు ఇటు తిరుగుతుంది. అక్కడ చూడండి కెమెరామెన్, అక్కడ జూమ్ చేయండి. అగో చిట్కాడ అగో ఏదో తెల్లగా ఓపడుతుంది చూడండి ఒకసారి. అక్కడ ఏదో కదిలే ఓపడుతుంది చూసారా, అక్కడక్కడ చిట్కాడ జూమ్ చేయండి ఒకసారి. ఫ్రెండ్స్, ఇక్కడ గడ్డివాం ఉంది. ఈ గడ్డివాంలో జరగొట్టు ఉన్నట్టు మా తాతగారు వాళ్ళు చెప్పారు. అనే ఒరిగడ్డి పైన మా తాత చెప్పారు. ఒకసారి ఇక్కడ దయ్యాన్ని చూశానని చెప్పారు. ఒకసారి వెళ్ళి చూద్దాం రండి. హలో ఫ్రెండ్స్, ఇదిగోండి మనం వేరే కాడికి వెళ్తున్నాం. ఇప్పుడు చూడండి, ఈ యాప్ చెట్టు ఉంది చూసారా, ఈ యాప్ చెట్టు కాడ ఒకసారి ఎవరో చనిపోయారన్నారు. మా తాతగారు ఎప్పుడో ఓల్డ్, ఆయన అప్పటి నుంచి దయ్యమే తిరుగుతున్నారట్టు ఇక్కడ మా తాతగారు చెప్పారు. అది ఇప్పుడు మీకు చూపిస్తా. అక్కడికి వెళ్ళి ఇక్కడే ఊరేసుకొని చనిపోయారని చెప్పారు మా తాతగారు. ఒకసారి ఆయన అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన దయ్యమై తిరుగుతున్నారట్టు ఇక్కడ జనాలందరూ నమ్ముతున్నారు. అది ఒక చెట్టు మీద నుంచి ఊరేసుకొని చనిపోయారంట. అది ఇక్కడ ఒకసారి ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఏంటంటే పిల్లగాళ్ళు ఇటు ఆడుకోవడానికి వచ్చారండి. వచ్చినప్పుడు ఒక పిల్లవాడు చూశాడంట దయ్యాన్ని చూశాడు అని అక్కడ తెల్లగా ఓపడుతుందంట. అప్పుడు ఇంట్లో వాళ్ళే లేరు ఆ టైంలో, అసలు లైట్లు అన్నీ. అప్పుడే ఆ టైంకి చీకటి పడింది. ఆ పిల్లగాళ్ళు ఆడుకుంటూ అక్కడికి వచ్చి నుంచునేసరికి ఒక పిల్లవాడు ఆ చెట్టు మీద దయ్యం ఉన్నట్టు చూశాడు. ఎవరైనా ఆ చెట్టు వైపు ఒకసారి చూడండి. ఆ చెట్టు మీద కూర్చొని ఏడుస్తున్నట్టు ఉందంట. ఆ పిల్లవాడు చాలా భయపడ్డాడండి. భయపడిపోయి తనకి జ్వరం వచ్చేసింది హఠాత్తుగా. వాళ్ళ అమ్మోళ్ళు కూడా చాలా భయపడేసరికి తన్ని తీసుకొని వెళ్ళారు. ఎటు తీసుకొని వెళ్ళారో తెలియదు. హైదరాబాద్ తీసుకొని వెళ్ళి అతనికి మంత్రాలతో తాయితులు అవన్నీ కట్టించారు. ఇప్పుడు మనం వేరే ఇన్సిడెంట్ దగ్గరికి వెళ్తున్నాం. చెట్టు ఉంది కదా, ఈ చెట్టు మీద ఒకసారి అక్కడ చూడండి, అక్కడ మంచిగా వేసుకొని పనుకున్నారు మా మావయ్య. పనుకుంటే ఈ చెట్టు మీద కూర్చుంది ఒకసారి దయ్యం. కూర్చొని ఏడుస్తుందంట. ఏడుచుకుంటూ మా మామ భయపడుతున్నాడు, చాలా భయపడుకుంటూ ఒకసారి ఈ చెట్టు వైపు చూశాడు. ఈ చెట్టు వైపు చూడగానే ఒక్కసారిగా ఏదో ఊగుతుంది అనగానే మావయ్య చూశాడు. భయపడుకోకుండా వచ్చి ఇక్కడికి వచ్చి చూస్తే ఇక్కడ భయపడి ఉరుక్కుంటూ వెళ్ళిపోయాడు. ఒక్క దెబ్బకే ఒక్కసారి మా మామయ్య ఊరుక్కుంటూ వెళ్ళిపోయాడండి. ఊరుక్కుంటూ మా ఇంటికాడికి వచ్చి అక్కడేదో ఉంది అనుకుంటూ వచ్చాడు. అక్కడే ఉందా అని చూస్తే అక్కడికి వస్తే ఏమీ లేదు. అస్సలు మాకు మైండ్ పోయింది. అది మావయ్యకి కోపడ్డది, పిల్లగాళ్ళకి కోపడ్డది, మా తాతకి కోపడ్డదని. ఇదండి ఈరోజుతో గోస్ట్ రైడ్. నమస్కారం, థ్యాంక్ యూ, ప్లీజ్ సబ్స్క్రైబ్.